పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల సందడి. జూన్ 1న వెలువడనున్న నోటిఫికేషన్, అదే నెల 18న పోలింగ్ ప్రక్రియ కూడా. కూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తి. టీడీపీకి 2, బీజేపీ జనసేనకు చెరో స్థానం. దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న ఎగువ సభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్తో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాలకు ఈ షెడ్యూల్ వర్తించనుంది. ఇందులో భాగంగానే వచ్చే నెల జూన్ 1వ తేదీన అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. జూన్ 18వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు పూర్తి చేసే ఫలితాలను వెల్లడిస్తారు. ఏపీ, కర్ణాటక, గుజరాత్ వంటి కీలక రాష్ట్రాల నుంచి 4 స్థానాల చొప్పున ఈ ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు బదులు పెడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఈ 4 స్థానాలను కైవసం చేసుకోవడానికి పక్కా ప్రణాళికలతో ముందడుగు వేస్తుంది. సంఖ్యాబలం పరంగా కూటమికే స్పష్టమైన ఆధిక్యత ఉండడంతో ఈ స్థానాలన్నీ ఏకగ్రీవం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న 4 సభ్యుల పదవీకాలం వచ్చే నెలలో ముగియనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఎంపికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యారామరెడ్డి, పరిమళ నత్వాలతో పాటు సానా సతీష్ బాబు పదవీకాలం పూర్తి కానుండడంతో ఈ ఖాళీలు ఏర్పడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన అఖండ మెజార్టీ నేపథ్యంలో ఈ 4 స్థానాలు కూటమి ఖాతాలో పడడం నల్లేరుపై నడికినని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయించాలనే అంశంపై కూటమి అగ్రనేతలు ఇప్పటికే ఒక అంతర్గత అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 2 స్థానాలకు తన వద్దే ఉంచుకోనుంది. మిగిలిన 2 స్థానాల్లో జనసేన పార్టీకి 1, భారతీయ జనతా పార్టీకి 1 చొప్పున కేటాయించడానికి 3 పార్టీల అధినేతలు సూత్రప్రాయంగా అంగీకరించారు. సీట్ల పంపకాలపై స్పష్టత రావడంతో ఆయా పార్టీలోని ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధినేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ సీటు సాధించుకునేందుకు గట్టిగా శ్రమిస్తున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలను కూటమి పెద్దలు సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయాలని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ ప్రతిష్టకు ఉపయోగపడేలా అభ్యర్థుల ఎంపిక ఉండాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్న వారిలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న సానా సతీష్ బాబుకు తిరిగి అవకాశం కల్పించడం దాదాపు ఖాయం అనిపిస్తుంది. కూటమి అగ్రనాయకత్వంతో ఉన్న ససంబాలు, గతంలో చేసిన సేవల దృష్ట్యా ఆయన పేరు దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక మిగిలిన స్థానాల విషయంలో బీసీ, ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలా లేక మైనార్టీ కోటా కింద సీటు కేటాయించాలనే అంశంపై సుదీర్ఘ చర్చలు సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి సీటు ఆశిస్తున్న వారి జాబితాలో ప్రముఖ విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. విద్యారంగంలో ఆయనకున్న అనుభవం, పార్టీకి అందించిన సేవలను పరిగణలోకి తీసుకొని ఆయనకు అవకాశం ఇవ్వవచ్చనే ప్రచారం సాగుతుంది. ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే సీనియర్ నాయకుడు, పార్టీ నమ్మకస్తుడు వర్ల రామయ్య పేర్లను అధిష్టానం పరిశీలించే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను బట్టి ముస్లిం మైనార్టీ వర్గానికి ఒక స్థానాన్ని కేటాయిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఈ ఖాతాలో ప్రస్తుత ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంఏ షరీఫ్ పేరు ముందంజలో ఉంది. సీనియర్ నాయకుడిగా, వివాదరహితుడిగా ఆయనకున్న గుర్తింపు ఈ ఎంపికలో కలిసి వచ్చే అంశంగా మారవచ్చు. ఒకవేళ మైనార్టీ కాకుండా బీసీ వర్గానికే మొగ్గు చూపాలని తుది నిర్ణయం తీసుకుంటే మాత్రం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణ పేరు ఖాయమవుతుందని పార్టీ అంతర్గత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం, చట్టసభల నిర్వహణపై ఉన్న పట్టు కారణంగా యనమల పేరును పక్కన పెట్టడం సాధ్యం కాదనే భావన వ్యక్తమవుతుంది. తెలుగుదేశం పార్టీ కోటాలో 2 స్థానాలకు సంబంధించి సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా అధినేత చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరోవైపు జనసేన పార్టీకి కేటాయించిన ఏకైక రాజ్యసభ స్థానం చోటు విషయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట్లో ప్రముఖ పారిశ్రామికవేత్త లింగంనేని రమేష్ పేరు బలంగా వినిపించినప్పటికీ ప్రస్తుత సమీకరణాల నేపథ్యంలో సమీక్ష మారినట్లు తెలుస్తుంది. టాలీవుడ్లో వరుసగా భారీ చిత్రాలు నిర్మిస్తున్న ఒక ప్రముఖ నిర్మాత పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. సదరు నిర్మాతతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త బండారు నరసింహారావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ స్థానం విషయంలో అత్యంత గోప్యత పాటిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వారితో పాటు జాతీయ స్థాయిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల సమర్థుణ్ణి ఎంపిక చేయాలని ఆయన భావిస్తున్నారు. పారిశ్రామిక సీనియర్ రంగాలకు చెందిన ప్రముఖ పేర్లు ప్రచారంలో ఉండడంతో జనసేన అభ్యర్థి ఎవరనే అంశం సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారతీయ జనతా పార్టీకి కేటాయించిన ఒక స్థానం విషయంలో జాతీయ నాయకత్వం ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అన్నామలైను ఆంధ్రప్రదేశ్ కోట నుంచి ఎగువ సభకు పంపాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై బీజేపీ జాతీయ పెద్దలు ఇప్పటికే కూటమిలోని మిగిలిన భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన అధినేతలకు ముందస్తు సమాచారం అందించినట్లు తెలుస్తుంది. తమిళనాడులో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన అన్నామలై సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవడానికి వీలుగా ఆయనను రాజ్యసభకు పంపాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తుంది. చివరి నిమిషంలో ఊహించని రాజకీయ మార్పులు లేదా సాంకేతిక కారణాలు ఎదురైతే మినహా అన్నామలై ఎంపిక ఖాయమని భావిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా విడుదల కావడంతో కూటమిలోని 3 పార్టీల అగ్రనేతలు తమ కసరత్తును వేగవంతం చేశారు. అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేసేందుకు వచ్చే వారం 3 పార్టీల ముఖ్య నాయకులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత,
భవిష్యత్తు రాజకీయ వ్యూహాలను బేరీజు వేసుకొని 4 అభ్యర్థుల పేర్లను సంయుక్తంగా ప్రకటించనున్నారు. జూన్ 1వ తేదీన నోటిఫికేషన్ వచ్చే నాటికి నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిసే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై వస్తున్న ఊహాగానాలకు వచ్చే వారం జరిగే ఉన్నత స్థాయి భేటీతో తెరపడనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.